హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి, అదే విధంగా చాలాసార్లు నేర్చుకొని ఇంకా నాకు రాదులే అని వదిలేసే వాళ్ళకి చాలా క్లియర్ అండ్ ఈజీ మెథడ్లో నేను బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒకవేళ వీడియో లెంత్ అయినా కూడా మీరు ఒకసారి మీకు స్టార్టింగ్ ఒక 2 minutes నచ్చితే కనుక వినండి. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా మీకు ఒక సైడ్ ఇట్లా టైట్గా క్లాత్ అయితే ఉంటుంది. దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఏంటి అంటే ఇటు సైడ్ మనకి క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇటు సైడ్కి కూడా ఓపెన్ పార్టే వస్తాయి. కానీ ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ కదా ఈ మెథడ్ మాత్రం ఫాలో అవ్వండి. తర్వాత డిఫరెంట్ మెథడ్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్. ఓకే, ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు కొలత బ్లౌజ్లో ఏమైనా చేంజెస్ చేయాలా వద్దా అనేది చేంజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ నేర్చుకుంటున్నారు కదా, ఫస్ట్ ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మంచిగా ఉన్న కొలత బ్లౌజ్తో స్టార్ట్ చేద్దాం. ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది ఉంటుంది. డాట్ అంటే ఇలా స్టిచ్ చేస్తాం చూడండి, దీన్ని డాట్ అంటాం. ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. సారీ, దానికంటే ముందు ఇక్కడ కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దానికంటే పైకి ఒక పావించి డిఫరెన్స్తో ఇంకొకటి పావంటే ఇంత ఒక లైన్ తీసుకోవాలి. ఎందుకంటే అది ఖర్చు కోసం. తీసుకున్న తర్వాత ఈ పైన లైన్ దగ్గర నుండి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి. ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. ఇక్కడ ఒక లైన్ గీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ½ ఇంచ్తోని ఇంకొక లైన్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి బ్లౌజ్ షోల్డర్ అనేది ఈ వెనకాల పార్ట్కి ముందు పార్ట్ అనేది జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది. అందుకోసం ఈ విధంగా ½ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ వరకు పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ తీసేసుకోండి. ఇక్కడ ఎక్కడి వరకు కనబడుతుంది, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకోండి. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకోసం మరి అంటే మనం వెనకాల డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మరి డాట్స్ ఎందుకు స్టిచ్ చేయాలి అంటే, ఒకవేళ మనకు స్టిచ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అనేది ఇట్లా పైకి లేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా మంది అయితే అంటారు లేస్తుందని. లేవద్దు అనుకుంటే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న రెండో పాయింట్. ఫస్ట్ వచ్చేసి మనకి పొడుగు, సెకండ్ వచ్చేసి నడుము కొలత. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన నెక్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం మనకు కష్టం. అందుకోసం ఈ నెక్ యొక్క కింది భాగంలో ఇది ఉంది చూడండి, ఇది ఎంత ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచ్ అనేది పైకి తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే మనం నార్మల్గా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా, అందుకోసం ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ ఏంటి, నడుము కొలత. నెక్స్ట్ చెస్ట్, ఇక్కడ చూడండి ఈ చంక కింది భాగం, చంక యొక్క చేతులు జాయిన్ చేస్తాం చూడండి, చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి కింది వరకు పొడుగు ఎంత ఉందో నోట్ చేసేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇదిగోండి ఈ లైన్ పైన ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, చేతులు జాయిన్ చేసాం ఎక్కడి వరకు, ఈ ప్లేస్లో చేతులు జాయిన్ చేసాం. దీనికంటే ఒక ½ ఇంచ్ అనేది పైకి తీసేసుకోవాలి. ఎందుకు ½ ఇంచ్ పైకి తీసేసుకోవాలి మరి అనంటే, ఇక్కడ ఈ బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఒక ½ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకోసం ఇలా తీసేసుకోవాలి. చాలా మంది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే తీసేసుకుంటారు. స్ట్రైట్గా లైన్ తీసుకోవద్దు. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక్క కొలత చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇంకా బ్లౌజ్ మీరు వద్దన్నా కూడా మంచిగా సెట్ అవుతుంది. అది ఏ విధంగా అంటే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన కదా, ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ సైడ్లో ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు దీని యొక్క పొడవు ఎంత ఉన్నది అని తీసుకోవాలి. ఒకవేళ మీకు టేప్ ఉంటే టేప్తో అయినా తీసేసుకోండి. ఇలా స్టార్టింగ్ దగ్గరికి పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు కొంచెం లాగి తీసేసుకోవాలి. ఎందుకు లాగి తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కట్లో కట్ చేస్తాం అవునా, సో క్రాస్ కట్లో కట్ చేస్తాం కాబట్టి ఇలా స్ట్రైట్గా లాగి తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకోండి. ఇది ఏం కొలత, మనకి చెస్ట్ కొలత. ఇక్కడ కింద ఉన్నది ఏం కొలత, నడుము కొలత. ఈ రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రైట్గా వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఇలా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే నార్మల్గా మనం
బ్లౌజ్ లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవాల్సి వస్తాయి కదా, అందుకోసం ఇక్కడ లూజ్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఓకే. మరి ఇక్కడ నెక్, ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఈ నెక్ ఎంత తీసుకోవాలి, ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి, నాకెంత తీసుకోవాలి, నీకెంత తీసుకోవాలి, అదే కదా మన డౌట్. సో మనం ఫస్ట్ క్లాస్ కదా, అంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, అందుకోసం ఫస్ట్ కొలత బ్లౌజ్ అని నేర్చుకుందాం. ఆ తర్వాత కొలతలతోని ఏ విధంగా కట్ చేయాలి అని నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నేను క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా పెట్టేసుకోండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇక్కడ చేతి పెట్టండి. ఇక్కడ నా రైట్ హ్యాండ్ ఉంది చూడండి, నా రైట్ హ్యాండ్ చేయి పెట్టేసి ఇక్కడ పైకి స్ట్రైట్గా లాగి పట్టేసుకోండి. లాగి పట్టేసుకుంటే ఇక్కడ నెక్ ఏ ప్లేస్ ఉందో అక్కడికైతే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ తీసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం నెక్ కోసం తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ షోల్డర్ ఎంత ఉందో పెట్టేసుకోండి. ఓకే, ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచ్ నేను ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకు ½ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా అంటే షోల్డర్కి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ½ ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం షోల్డర్ కంటే ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వరకు కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు నెక్ ఎక్కడి వరకు తీసుకున్నాం, 7 వరకు ఉందో 6 వరకు మార్కింగ్ చేసేస్తున్నాం. కానీ దీనికంటే లోపల సైడ్ ఒక ½ ఇంచ్ లోపల సైడ్ సరిపండి అని చెప్తున్నాను. ఎందుకోసము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వరకు ఉందని ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటి ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతే మనకి డీప్ అయిపోతాయి, భుజాలు అనేవి జారిపోతాయి. సో ఇక్కడ వరకు ఉంది కాబట్టి కట్ చేసుకునేటప్పుడు దీనికంటే లోపల సైడ్ ½ ఇంచ్ కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది. అందుకే ఇక్కడ వరకు ఉంటే దీనికంటే ½ ఇంచ్ లోపలికి జరుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, నెక్ కోసం ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మూలలాగా వచ్చింది కదా, ఈ మూల దగ్గర నుండి ఇదిగోండి ఇంత, దీన్ని 2 ఇంచులు అంటాం. ఇలా 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. 2 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత కొందరు వచ్చేసి నాకు అసలు డీప్ వద్దు అని అంటారు, కొందరేమో డీప్ కావాలి అంటారు. అప్పుడు డీప్ వద్దు అనుకున్న వాళ్ళకేమో ½ ఇంచ్ తీసుకోండి, డీప్ కావాలి అనుకున్న వాళ్ళకేమో ½ ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఏం కదలపకండి. ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్లో మీకు ½ ఇంచ్ అయితే ½ ఇంచ్ తీసుకోండి, ½ ఇంచ్ అయితే ½ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీంతో కూడా నేర్చుకోవచ్చు కానీ ఇబ్బంది అవుతుంది, అంటే కరెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు. ఈ విధంగా తీసేసుకుంటే మాత్రం మీకు చాలా పర్ఫెక్ట్గా తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు కదా, ఇక్కడ నుండి ఇక్కడ ఓన్లీ స్కేల్తో కలిపేసి ఓన్లీ ఈ ప్లేస్లో రౌండ్ చేసేసుకున్నాం అంతే. ఇది వచ్చేసి మనకి నెక్. నెక్స్ట్ చంక. ఈ చంక ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి లైన్ అనేది స్ట్రైట్గా కిందికి డ్రాప్ చేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ పొడుగు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ దగ్గర ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మూల లాగా వచ్చేసింది అవునా, ఈ మూల దగ్గర ఇలా తీసేసుకొని ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే ఇది ఇంత 1½ ఇంచ్. అంటే నార్మల్గా అందాజ కొద్ది తీసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎంత తీసుకోవాలి, ఎక్కువైందా తక్కువైందా, ఇంత తీసుకోవచ్చు అంత తీసుకోవచ్చు అని చాలా డౌట్స్ వస్తాయి అవునా. అవన్నీ కంటే బెటర్ ఇలా కొంచెం చిన్న చిన్న పాయింట్స్ అయితే గుర్తుంటాయి. నేనేం కొలతలు పెట్టుకోమని చెప్తలే కదా, నార్మల్గా ఇట్లా ఫింగర్సే కదా గుర్తుండిపోతాయి. చూడండి ఈ విధంగా తీసేసుకొని మనం ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే మనం మార్కింగ్ చేసుకున్నాం, కానీ ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా చంక కొలత చెక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్లో చెక్ చేయొద్దు. ఎందుకు అనంటే ఫ్రంట్ సైడ్లో మనకి ఇక్కడ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీస్తాం, అందుకోసమే వెనకాల భాగంతో చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర పెట్టేసుకోండి కరెక్ట్గా. సో మనకైతే కరెక్ట్గా వచ్చింది అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ కొన్నిసార్లు రాదు, మరి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఇట్లా లైన్గా తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం పైకి కానీ అంటే ఇక్కడ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా తీసేసుకొని మళ్ళీ మూల దగ్గర తీసేసుకొని ఇలా మళ్ళీ రౌండ్ చేసేసుకోవాలి. వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. తక్కువ వచ్చింది అనుకోండి కిందికి తీసుకోవాలి, ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, ఫస్ట్ పాయింట్ ఏమో మనం పొడుగు, సెకండ్ వచ్చేసి నడుము కొలత, థర్డ్ వచ్చేసి గల్ల యొక్క కింది భాగం, ఫోర్త్ వచ్చేసి ఈ పొడుగు ఎంత ఉందో తీసుకున్న తర్వాత ఫోర్త్ వన్ పొడుగు తీసుకున్నాం,
ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి అంటే చంక భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఎంత ఉందో తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ కొంచెం అటు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఫిఫ్త్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకున్న కొలత. ఇవి తీసుకున్న తర్వాత నెక్ తీసుకోవాలి, షోల్డర్ తీసుకోవాలి, ఇది మార్కింగ్ చేసేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇక్కడి వరకు మాత్రమే వీడియో చూసి ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోండి. ఎందుకంటే నా వ్యూస్ కోసం కాదు కదా, మీకు కావాల్సింది మీకు రావాలి. అందుకోసమే ఇదొక్కటి నేర్చుకోండి. ఆ తర్వాత హ్యాండ్స్, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అట్లా నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న టిప్స్ చెప్తాను చూడండి. బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అనేవి ఇప్పుడు ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే షోల్డర్స్ జారుతున్నాయో చూడండి. నేనైతే టైట్ ఇట్లా లాగినా కూడా షోల్డర్స్ అనేవి జారవు, ఎందుకంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటే జారవు. అదే విధంగా చిన్న టిప్ కూడా ఇక్కడ షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం క్రాస్లో కూడా తీసేసుకోండి. నెక్ సైడ్ కట్ చేసేసుకోవాలి తక్కువ, అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారవు. బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్ కావాలి అంటే చంక కొలత, చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, అంటే ఈ ప్లేస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, మనకి ముడతలు అనేవి రావు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వెనకాల భాగంలో ఇక్కడ మనం 1 ఇంచ్ వదిలిపెట్టాలి అని చెప్పినాను కదా, అది ఎందుకోసం అంటే మనం వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ కోసం. మరి సైడ్కి మాత్రం కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఉండే విధంగా స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకే ఇక్కడ ఉన్న నడుము కొలతకి 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది, వెనకాల బ్లౌజ్ అనేది లేవ్వదు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్కి వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 2 లేయర్ల క్లాత్ ఉంది, దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను నార్మల్గా 4 కలిపి ఫోల్డ్ చేయట్లేదు, ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాను అనేది మీకు మార్కింగ్ అయిన తర్వాత అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి పోగులు ఉన్నాయి కదా, పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ పైపింగ్ చేద్దాం అనుకుంటేనేమో భావించి, లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు 1 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ పొడుగు కావాలి. మరి కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ అంటే ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇది మెయిన్ అన్నట్టు, ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడవు. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇది వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, హాఫ్ ఇంచ్. ఎందుకు, ఈ హ్యాండ్స్ అనేవి షోల్డర్కి జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడవు. నెక్స్ట్ ఫిట్టింగ్ అన్న రౌండ్ అన్న ఇది అంటే ఇక్కడ ఇది షార్ట్ స్లీవ్స్ కదా, ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అయితే ఇక్కడ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని, హ్యాండ్ యొక్క లూజ్ అని కూడా అంటాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి. ఇదేంటి, హ్యాండ్స్ యొక్క లూజ్. మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, 1, 2, ఒకటి పొడుగు తీసుకున్నాం, ఇంకొకటి ఫిట్టింగ్ తీసేసుకున్నాం. నెక్స్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3rd and 4th కొలతలు అనేవి మెయిన్ ఇంపార్టెంట్. అది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు హ్యాండ్ యొక్క కింది భాగంలో చంక యొక్క పొడుగు అంటే ఇక్కడ కింద ఉంటుంది చూడండి కుట్టు, ఈ కింద పొడుగు ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ కింద పొడుగు ఎంత ఉన్నది అనేది ఇక్కడ నుండి ఇక్కడ పైన లైన్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఇది ఇక్కడ నుండి ఇట్లా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇది వరకు ఉంది. దీనికంటే కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ పార్టీకి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోయింది కదా, అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి. ఇది ఎలా వచ్చింది మనకి, ఇప్పుడు చంక యొక్క కింద కుట్టు ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే ఈ కింద కుట్టు ఉంటుంది కదా, ఈ కింద కుట్టు ఎంత పొడుగు ఉన్నది అనేది తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 3వ పాయింట్. నెక్స్ట్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 4వ పాయింట్. అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో చేతులు జాయిన్ చేసిన కుట్టు ఉంది కదా, ఇదిగోండి ఇదేమో కింది పార్ట్, ఇదేమో హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసిన కింది ప్లేస్లో ఈ కుట్టు దగ్గర నుండి క్లాత్ అనేది షోల్డర్ దగ్గర నుండి ఇట్లా కాకుండా ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది అనేది ఈ కింద డౌన్ చేసుకున్న లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ కటింగ్లో కన్ఫ్యూజ్ అవుతారు. 1కి 2 సార్లు, లేదు అంటే వీడియో కొంచెం స్లో చేసుకుంటూ నేర్చుకోండి, మీకైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తా 3rd and 4th పాయింట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ చంక యొక్క పొడుగు వచ్చేసి మనకి 3rd పాయింట్. ఇక్కడ ఈ చంక యొక్క కింది భాగం నుండి ఇలా హ్యాండ్కి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకునేది 4th పాయింట్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది కలిపేసుకోండి. ఇది మన ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి. అదే విధంగా ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇలా తీసేసుకోండి. 2 ఇంచులకి ఈ విధంగా షేప్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనకి స్కేల్తో గీసినామంటే స్ట్రైట్ ఉంది కదా, దీన్ని రౌండ్గా తీసేసుకోండి.
రౌండ్గా తీసేసుకొని ఈ పాయింట్కి ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఓకే, కానీ హ్యాండ్స్ యొక్క చంక భాగంలో అంటే ఈ ప్లేస్లో మనకి ముడతలు వస్తున్నాయని చాలా మంది అంటారు. ఆ ప్లేస్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ 2 ఇంచుల వరకు తీసుకున్నాం కదా, ఇది ఇలానే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అంటే ఈ మిడిల్ ప్లేస్లో మాత్రం ఇలా లోపలికి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ అంటే ఇంత డిస్టెన్స్ తోని మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రావు. అర్థమవుతుంది కదా. ఈ లోతు అనేది ఎక్కడ తీసుకోవాలి, కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే లోతు తీయాలి, ఇటు సైడ్కి లోతు అనేది తీయద్దు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కేవలం ఒక సైడ్కి లోతు తీసుకోవాలి, ఇంకో సైడ్ లోతు తీసుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు క్లాత్ ఇలా ఎందుకు ఫోల్డ్ చేయలేదు అని అంటే, ఇక్కడ మనం ఒకవేళ ఈ విధంగా ఫోల్డ్ చేస్తే జాయింట్స్ అనేవి 4 సైడ్లో పడతాయి, అవునా. అదే ఒకవేళ ఈ విధంగా స్టిచ్ చేస్తే జాయింట్స్ అనేవి 2 సైడ్లో పడతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది, అదే విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా తీసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్, వెనకాల భాగం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్, లేదనుకోండి హ్యాండ్స్ వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అనేది లాస్ట్కి కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఏమైనా క్లాత్ తక్కువ ఉన్న జాయింట్స్ పడ్డా కూడా కనబడవు కాబట్టి అందుకే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అని అంటే ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసుకున్నాం, వెనకాల భాగాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను పేపర్ పైన కట్ చేసినాను. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకున్నాం. ఎందుకోసం అంటే ఇది ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది మీకు కూడా ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకోవచ్చు అంటే ఆ విధంగా కట్ చేయదు. ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇదేంటి, మనకి లెఫ్ట్ హ్యాండ్ ఈ వెనకాల భాగం అనేది నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది, అవునా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ పార్ట్ యొక్క కింది భాగం ఉంది కదా, ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి, ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ బ్లౌజ్. మరి క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే నెక్ యొక్క ఈ పైన పార్ట్ ఉంది చూడండి, ఇది వచ్చేసి మనకి కార్నర్ దగ్గరికి రావాలి. ఇక్కడ కార్నర్ దగ్గర ఇది వచ్చేసి ఇలా ఉందనుకోండి, ఇది వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేనైతే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం ఒక మార్కింగ్ అయితే చేయాలి. అదేంటి అని అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ముడతలు రావు చంక భాగంలో, కానీ ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా వర్క్ చేసుకునేటప్పుడు ఇలా ముందు కానీ వర్క్ చేసుకుంటున్నాం కానీ ఇట్లా వెనకాల కానీ వర్క్ చేసుకోం కదా, సో అప్పుడు ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి. ఆ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ చూడండి ఇక్కడ ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ ఉంది కదా, ఈ స్ట్రైట్ ఉన్న ప్లేస్లో లైన్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా లైన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మూల వచ్చింది కదా, ఈ మూల దగ్గర లోపలికి ఇక్కడ లోపలికి ఒక 1/2 ఇంచ్ సైడ్ లోపలికి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర ఏం చేంజ్ చేయొద్దు, ఇక్కడ పైన కూడా ఏం చేంజ్ చేయకుండా కేవలం ఈ మిడిల్లో మాత్రమే మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చంక భాగం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కావాలి కదా, ఫ్రంట్ నెక్ కోసం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైన కుట్టు ఉంది కదా, ఈ షోల్డర్ పైన కుట్టు వచ్చేసి ఇక్కడ లైన్ పైన పెట్టేసుకోండి. నాకు తెలిసి ఇది మీకు కరెక్ట్ కనబడకపోవచ్చు. ఈ విధంగా తీసేసుకుంటే మీకు కరెక్ట్ నార్మల్గానే ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా రౌండ్గా పెట్టేసుకోండి, ఫ్రంట్ పైన ఇలా రౌండ్గా తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా ఉందో ఆ విధంగానే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ చంక భాగం అయిపోయింది కదా, 2 పాయింట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మీరు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది పైన పార్ట్ కింద సెపరేట్ పార్ట్ అయితే కనబడుతుంది. ఈ కింది పార్ట్ని ఏమంటామంటే షేప్ బెల్ట్ పార్ట్ అంటాం. ఓకే, ఇది రిలీవ్ చేసి కేవలం పైన పార్ట్ మాత్రమే ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ అయిపోయింది, చంక భాగం అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే హుక్స్ సైడ్ ఇక్కడ పైనుండి ఈ కింద షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ కుట్టు అనేది మనకి ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి మీకు కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎంత దూరం ఉందో అది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ మార్కింగ్ చేసిన దానికంటే కిందికి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఎందుకోసం అంటే కుట్టు కోసం. ఈ విధంగా వదిలేసి ఇప్పుడు ఇది ఎంత వరకు ఉందో
అంతవరకు మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసిన తర్వాత దీనికి నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను కిందికి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ వరకు ఏముంది, మధ్యలో ఒక డాట్ అనేది స్టిచ్ చేసినాం. అంటే డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి పోతుంది కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్. అదే విధంగా ఈ పైన పార్ట్కు కింద పార్ట్ కలిపి కుడుతున్నాం, అప్పుడు మనకి లోపలికి ఒక 1/2 ఇంచ్ పోతుంది. అవునా? సో పైన ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలిపి మనకి 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో దీనికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకు అనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ సేమ్ చంక సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది, వీటి వరకు ఉంది. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దీనికి కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్? సేమ్ డాట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్. ఒకవేళ ఇక్కడ డాట్ అనేది లేదనుకోండి, కేవలం 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ సైడ్ తీసుకున్నాం, చంక భాగం తీసుకున్నాం, 4 పాయింట్లు వచ్చేసినాయి. నెక్స్ట్ నెక్ ఒకటి, చంక ఒకటి, ఇటు సైడ్ 4 పాయింట్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 5th పాయింట్ అనేది, 5th 6th పాయింట్స్ అనేది మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో 5th పాయింట్ అనొచ్చు, లేదంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అని అనొచ్చు. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ భుజం దగ్గర నుండి బ్లౌజ్ యొక్క కింది భాగంలో, అంటే ఈ షేప్ బెల్ట్ యొక్క పైన భాగంలో డాట్ అనేది స్టిచ్ చేస్తాం. ఈ డాట్ అనేది పట్టుకొని పైనుండి ఎంత పొడుగునుందో తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది 6th పాయింట్. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 6th పాయింట్. 5th 6th పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పాయింట్ అని అంటాం, లేదంటే మెయిన్ డాట్ అని కూడా అంటాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటొక 1 ఇంచ్, ఇటొక 1 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఈ విధంగా తీసుకున్నప్పుడు కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే, హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే, ఇటు నెక్ సైడ్ కింద లైన్ ఉంది చూడండి, ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి ఎక్కువ తీసేసుకోండి. మరి ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవద్దు, కేవలం ఇక్కడ మాత్రమే తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని కొంచెం ఇలా క్రాస్ మార్కింగ్ చేసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టీ మధ్యన గ్యాప్ అనేది రాదు. అదేవిధంగా ఇటు సైడ్కి ఏం చేయాలి అంటే, ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని మరి ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలంటే తీసుకోకండి, జస్ట్ ఇలా క్రాస్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి మెయిన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకు ఒకవేళ డాట్స్ ఏ విధంగా కావాలి అని అనుకుంటే మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే అన్నీ ఒకటిసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ చెప్పినాం, 8 పాయింట్స్ చెప్పినాం. ఒకటేమో చంక, నెక్స్ట్ నెక్, 3rd నెక్ యొక్క కింది భాగం, 4th చంక సైడ్, 5th పాయింట్ ఏమో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. అదే విధంగా తీసుకున్నాం భుజం దగ్గర నుండి కింద మెయిన్ డాట్ వరకు. 6th పాయింట్ ఇది, ఆ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది 6th పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టీ మధ్యలో దూరం ఉండొద్దు అంటే ఈ పాయింట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి 8 పాయింట్లు, 8 పాయింట్లు, మొత్తం 8 పాయింట్లతో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్లియర్గా నేర్చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం అయిపోయిందా అంటే ఇంకా అయిపోలేదు. ఇంకేముంది దీనికి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క కింది భాగంలో మనం మెయిన్ దీని ఏమన్నా షేప్ బెల్ట్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ కట్ చేసేసుకోవాలి, అదే కదా మన మెయిన్ డౌట్. అది ఎక్కడైనా కట్ చేసేసుకోవచ్చు, ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి. సో ఇక్కడ మీకు ఈజీ ఉంటుంది కదా, నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనము లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. దీనికి కూడా నేను కిందికి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటున్నా. ఎందుకు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను అని అంటే, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల సైడ్ లైనింగ్ అనేది కుట్టుకోవాలి. అప్పుడు జాయిన్ చేసినప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది, అందుకోసం. అదే విధంగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ హుక్స్ కాజా పట్టీ, ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఎంత పొడుగుంది, ఇటు సైడ్ జాయిన్ సైడ్ ఎంత పొడుగుందో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం, తెలిసిపోయింది. ఇవి 2 పాయింట్స్ అయితే చెక్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 3rd పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అదేంటి అంటే, ఈ మెయిన్ డాట్ అనేది ఇక్కడ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది 3rd పాయింట్. 4th పాయింట్ ఏంటి అంటే, ఈ హుక్స్ కాజా పట్టీ యొక్క కింది భాగంలో ఈ పెద్ద పట్టీ అనేది ఎంత వెడల్పు ఉంది అనేది చెక్ చేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. కానీ కొందరు ఏమంటారంటే బ్లౌజ్ యొక్క అదేంటి చెస్ట్ యొక్క కింది భాగంలో షేప్ బెల్ట్ అనేది మొత్తం ముడతలు ముడతలు వస్తుంది అంటారు. సో ముడతలు ముడతలు వస్తుంది అని చెప్పే వాళ్ళకి ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసేసుకోండి. అప్పుడు మనకి పెద్ద పట్టి అనేది షేప్ బెల్ట్ అనేది ముడతలు అనేవి రావు. ఇంకొందరు ఏమంటారంటే నాకు పెద్ద పట్టి అనేది పెద్దగా అవుతుంది అంటారు. సో పెద్ద పట్టి అనేది పెద్దగా అవుతుంది అన్నప్పుడు మొత్తం లెంత్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫుల్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్, అది కూడా కేవలం కొలత బ్లౌజ్తోని. ఇది కనుక మీకు నచ్చితే మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్ను బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను. అంటే మెజర్మెంట్స్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి, కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చేసే కామెంట్స్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.